హర హర మహాదేవ్, శంభో శంకర. కాశీ హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ గంగలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగుతాయని అందరూ నమ్ముతూ ఉంటారు. ఇది 300 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సజీవ నగరంగా ప్రసిద్ధి చెందింది. ఎవరైతే కాశీలో 9 రోజులు ఉండి ఈశ్వేశ్వరుని దర్శిస్తూ దానాలు చేస్తూ పుణ్యస్నానాలు చేస్తూ 9 రోజులు ఇక్కడ నిద్ర చేస్తారో వాళ్ళ మనసులో ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుతాయని అందరూ నమ్ముతూ ఉంటారు. ఇక్కడ నుంచి మనం కేదార్ఘాట్కి వెళ్దాం పదండి. ఇక్కడ ఈశ్వరుడు గౌరీ కేదారేశ్వరుడిగా మనకి దర్శనమిస్తారు. ఎవరైతే హిమాలయాలకు వెళ్ళలేని భక్తులు ఉంటారో వాళ్ళకి కాశీలోనే కేదార్నాథ్ యాత్ర ఫలితాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక శక్తి గల పవిత్ర స్థలం ఈ కేదార్ఘాట్. ఇక్కడ గంగా నదిలో స్నానం చేసి శివుణ్ణి మనస్ఫూర్తిగా పూజిస్తే ఆత్మశుద్ధి జరిగి కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇదే మన గౌరీ కేదార్నాథేశ్వర ఆలయం. పదండి లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవచ్చు. ఇక మహాశివరాత్రి రోజు మరియు శ్రావణ మాసంలో ఇక్కడ విశిష్టమైన పూజలు జరుగుతూ ఉంటుంది. ఈ గుడి దక్షిణ భారత శైలిలో నిర్మాణం జరిగి ఉంటుంది. ఈ గుడి గంగా నది ఒడ్డున ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడ శివుడికి మన చేతులతోనే మన అభిషేకము ద్రవపత్రాలతో అభిషేకం చేసి మన మనసులోని కోరికలను కోరుకుని ఎలాంటి బాధలు ఉన్నా శివుడికి మనం మనస్ఫూర్తిగా చెప్తే ఆ శివయ్య మనకి ఎలాంటి బాధలు లేకుండా చూస్తారని అందరూ నమ్ముతూ ఉంటారు. మీరే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, శివయ్య దర్శనం ఎంత బాగా జరిగిందో. అలా మనం గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం హిందువులు ఎక్కువ పెద్దలకి పిండ ప్రదానం ఎక్కువగా చేస్తూ ఉంటారు. చూడండి బయట ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంటుంది చూస్తూ. ఇంత అందమైన ప్రదేశాలలో శివయ్యకి ఒక్కటికే ఉంటాయా అనుకుంటా నేను. శివయ్య ఇదే మణికర్ణిక ఘాట్. ఇక్కడ పార్వతీదేవి తన చెవు పోగును పోగొట్టుకుందట. అందుకే ఈ ఘాట్ని మణికర్ణిక ఘాటు అంటారు. ఈ ఘాటు వద్ద మృతదేహాలు దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆత్మకు పునర్జన్మ ఉండదని, విముక్తి మరియు మోక్షం కలిగి ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఇక్కడ చితిమంటలు ఎప్పుడూ ఆరిపోకుండా రోజు 24 గంటలు జరుగుతూనే ఉంటాయి. రోజుకి మినిమం 300 కాలుస్తూ ఉంటారు. ఇక్కడే పార్వతీదేవి శివుడు ఇక్కడే ఎప్పుడు ఉంటారని, అలాగే మరణించిన మృతదేహాలకు ఉపదేశం చేస్తారని, ఇలాగ చేయడం వల్ల పునర్జన్మ ఉండదు అని, మోక్షం పొందుతారని ఇక్కడ అందరూ నమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఫేమస్ అయిన ఫుడ్లో ఒకటి బంగ్. ఈ బంగ్ మీరు ఒకసారి వెళ్ళినప్పుడు తాగండి. నేను తాగమని చెప్పను, మీకు నచ్చితే తాగండి. ఇక్కడ ఫేమస్ అంట. ఇది ఫుడ్ ఏంటో మీరు చూడండి. ఈవినింగ్ అయ్యింది, గంగా హారతికి వెళ్దాం పదండి. ఇక్కడ హిందువులు గంగా నదిని ఒక నదిగా కాకుండా పాపాలను కడిగి వేసే దేవతగా పూజిస్తారు. ఆమెకు కృతజ్ఞతలుగా ఈ హారతిని అర్పిస్తారు. పూజారులు భారీ వెండి లేదా రాగి దీపాలను పట్టుకుని లయబద్ధంగా ఊపుతూ హారతి పాడుతూ అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటారు. మీరు కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కాశీకి వెళ్ళండి ఈసారి అందరూ, ఓకేనా? బాయ్. గంగా హారతిని మీరు కూడా చూడండి.